శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో ఈ మాస ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఏప్రిల్ మాసంలో వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం బాగుంది, యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహ సమయం వచ్చింది, ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే విద్యరీత్యా కానీ, చదువురీత్యా కానీ, లేదంటే ఉద్యోగరీత్యా కానీ వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి. అలాగే ధనాదాయం బాగుంది, సమయానికి ధనం చేతికి అందుతుంది ఏదో విధంగాని. కాకపోతే ఏంటంటే అధిక ఖర్చులు ఉంటాయి మీకు ఈ మాసం. మీకు ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. అలాగే శుభమూలక ధన వ్యయము, మీ గృహంలో శుభకార్యాలు జరగచ్చు. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు విలువైన వస్తువులు కొనుక్కుంటారు. మీకు వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసంలో. మీకు పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు అయితే పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు. అలాగే మీరు ఈ మాసంలో పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఈ మాసం మీకు పూర్తవుతాయి. అలాగే సంఘంలో గౌరవం అనేది పొందుతారు. బంధువర్గం వారు, మిత్రవర్గం వారు మీకు చక్కగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మీకు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు, అవన్నీ పక్కన పెట్టండి. ఈ మాసం అయితే ఈ వృషభ రాశి వారికి బాగుంది, కానీ ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి. సమయం బాగుంది, అనుకూలంగా ఉంది, గ్రహ సంచారం బాగుంది, ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ఇందులో కొంతమంది ప్రబుద్ధులు బద్ధకస్తులు ఉన్నారు. ఈ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడే ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతారు. అందులో ఏమాత్రం సందేహాలు లేవు. ఇక జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా చక్కగా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు, అలాగే గుర్తిస్తారు. మీకు ఈ మాసంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే మీరు ఎట్టి పరిస్థితులను కూడా హామీలు ఉండవద్దు, ఎవరికి కూడా హామీలు ఉండవద్దు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి, నోటి దూషణ చెయ్యవద్దు. ముఖ్యంగా గురువులని, బ్రాహ్మణులని, పెద్దవాళ్ళని గౌరవించండి, వారితో మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా ప్రవర్తించండి. మీ ఇష్టానుసారంగా కామెంట్స్ చేయవద్దు, చెడు కామెంట్స్ చేయవద్దు. ఇక విదేశాలలో ఉన్న వారికి కూడా ఈ మాసం బాగుందండి, ఏప్రిల్ మాసం. అలాగే చదువు అంటే పై చదువులకి, అలాగే ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసేవాళ్ళు, విదేశాలకు ప్రయత్నం చేసేవాళ్ళు చేసుకోండి. మీకు ఈ మాసం అనుకూలంగా ఉంది, ప్రయత్నాలు అయితే చేసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. చిన్న వ్యాపారస్తు నుంచి పెద్ద వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులు బాగుంది. మంచి లాభాలు వస్తాయి మీకు ఈ మాసంలో. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి. పై అధికారులతో మన్నలు పొందుతారు.
తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మీకు స్థల మార్పు, గృహ మార్పు కనిపిస్తుంది. బదిలీలు రావడానికి అవకాశం ఉంది. అలాగే శాలరీ విషయంలో కూడా కాస్త పెరగచ్చు. ఈ మాసం మీరు శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది అయితే. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి, చాలా చక్కగా ఉంది ఈ మాసం. మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గ్రామాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇక కళారంగం వారు, సినిమా టీవీ రంగం వారు, దర్శక నిర్మాత రచయిత, ఇతర టెక్నీషియన్స్, గాయకులు, నటీ వర్గం వరకు మీకు ఈ మాసం బాగుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. మీ గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు. అలాగే ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. మీకు అన్ని విధాలా బాగుంది. ఈ కేవలం రాశి ఫలాలు, మాస ఫలాలు మాత్రమే. ఇది కొంతమందికి జరగచ్చు, జరగకపోవచ్చు. మీరు గమనించండి. ఎందుకంటే ఈ యొక్క రాశి ఫలాలు కేవలం 40% మాత్రమే మీకు వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. మీ జన్మజాతకంలో జరిగే దశ, అంతర్దశ, అలాగే గ్రహస్థితి ఏంటి, ఇవన్నీ టాలీ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, తర్వాత ఫోన్ చేస్తున్నారు. గురుగారు మీరు చెప్పినవి జరిగినాయంటే కొంతమంది, జరగలేదు కొంతమందిని అంటున్నారు. అందువల్ల అంటే అంతగా జరగాలేదు, జరగకూడదు లేదు. మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. ఇకపోతే మీరు ఈ మాసం, ఈ వృషభ రాశి వారు ఈ మాసం అంతా దుర్గాదేవి ఆరాధన చేసుకోండమ్మా. అమ్మవారిని కొలుచుకోండి. శుక్రవారం అమ్మవారి దేవాలయం వెళ్ళండి, కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు దుర్గాదేవి స్వయంభూ క్షేత్రాలు వెళ్ళండి. అంటే విజయవాడ అలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోండి, శక్తిపీఠాలు దర్శించుకోండి, మీ అవకాశాన్ని బట్టి మాత్రమే. అలాగే స్త్రీలైతే మాత్రం ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవారి దేవాలయంలో 10:30 నుంచి 12 గంటల మధ్యలో రావుగా దీపాలు పెట్టుకోండమ్మా. మీరు కుంకుమ పూజ చేయించుకోండి. దుర్గా సప్తశతికి చదువుకోండి. అలాగే ఇక ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ఎవరైనా సరే పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. చైత్ర పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేయించుకోండి. ఇక మీరు ఒక శుక్రవారం తెల్లటి వస్త్రంలో 1 కిలో బొబ్బర్లు మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఇక మీరు అవకాశం ఉన్నప్పుడు గోవుకి గడ్డి పెట్టండి. కుక్కలకి మంగళవారం, శనివారం బ్రెడ్, బిస్కెట్లు పెట్టండి. అలాగే పక్షులకి అంటే పావురాలకి జొన్నలు వేయండి. కాకులున్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. పిచ్చుకలు ధాన్యం వేయండి. అలా మూగజీవులకు ఆహారం పెట్టండి. దీనివల్ల ఏంటంటే మీ కర్మలు కరుగుతాయి. అందువల్ల ఏంటంటే మీరు ఈ మాసం నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ మీ జీవనం మీరు చూసుకోండి. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకేయండి. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవంతు, స్వస్తి.